ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గజవాహనంపై శ్రీ పద్మావతీ దేవి ఉత్సవ సోయగం. తిరుచానూరులో అలమేలు మంగమ్మ జన్మ నక్షత్రోత్సవం. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన మహోత్సవాలు ప్రారంభం. టీటీడీ తరపున పట్టు వస్త్రాలు అందజేసిన ఈవో శ్యామలరావు దంపతులు. కార్వేటి నగరంలో ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి తెప్పోత్సవాలు. పుష్కరిణి జలాల్లో దేవేరుల సమేతంగా స్వామివారి విహారం. భక్తులకు అందుబాటులో నవంబర్ నెల టికెట్ల కోట. ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా విడుదల. గజవాహన సేవలో సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవి దివ్యంగా కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో అలమేలు మంగమ్మకు గజవాహన సేవ అద్భుతంగా సాగింది. సుగంధ పుష్పమాలలు, స్వర్ణశోభిత రత్నాభరణాలతో అమ్మవారు దేదీప్యమానంగా అలంకృతులై ప్రియ గజవాహనంపై వేంచేసి మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగున అమ్మకు నీరాజనాలు అందజేసి ఆశీస్సులందుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ తరపున గురు రాఘవేంద్ర స్వామివారికి ఈవో జె శ్యామలరావు పట్టు వస్త్రాలను అందజేశారు. ముందుగా మంత్రాలయం మఠం వద్దకు చేరుకున్న ఈవో శ్యామలరావు దంపతులకు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్, జోషి, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శేషవస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకుని మఠంలో పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామికి అందించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనాన్ని ఈవో దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మఠం అధికారులు ఈవో దంపతులకు తీర్థ ప్రసాదాలను అందచేయగా పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి శేషవస్త్రం, శ్రీ రాఘవేంద్ర స్వామి చిత్రపటం, ఫల మంత్రాక్షతలు అందించి ఆశీర్వదించారు. శ్రావణ పూర్ణిమ సాక్షాత్తు శ్రీ హయగ్రీవ స్వామివారి అవతార నక్షత్ర తిథి. శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపమే హయగ్రీవ స్వామివారు. వేదాలను సోమకాసురుడి నుండి పరిరక్షించి తిరిగి బ్రహ్మదేవుడికి అందజేసిన శుభతరుణం శ్రావణ పూర్ణిమ. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధి వీధిలో ఉన్న పరకాల మఠంలో గురువారం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామివారికి వేదం, నాదం, గాత్రం సమ్మిళితంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై సహస్ర నామారాధన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. శ్రీ వేణుగోపాల స్వామివారు భక్తవరదుడిగా అనుగ్రహిస్తున్న అద్భుత వైష్ణవ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం. తిరుమల తిరుపతి దేవస్థానంకి అనుబంధంగా విలసిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విలసిల్లుతున్న పుణ్యక్షేత్రం కార్వేటి నగరం. శ్రీ వేణుగోపాల స్వామివారు సంతాన వరప్రదాయకుడిగా, మంగళకారకుడిగా ఈ క్షేత్రంలో కొలువై పూజలు అందుకుంటున్నారు.
స్వామివారి సన్నిధిలో వార్షిక తెప్పోత్సవాలు 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన ఆదివారం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన ఆరాధనతో వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై ఆసీనులను చేసి పూజలతో సేవించారు. అనంతరం భక్తుల జై శ్రీకృష్ణ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవను ఘనంగా జరిపారు. అనంతరం ఆదివారం సాయంత్రం వేళ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి సుందరమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దగదగాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాల నడుమ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్లను ఊరేగింపు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పుష్కరిణి జలాల్లో సిద్ధంగా ఉంచిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వేదపారాయణం, భక్తి సంకీర్తనల నడుమ ఆహ్లాదకరంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు. శ్రావణ శుక్ల త్రయోదశి సందర్భంగా పలు శైవ క్షేత్రాలలో మహాప్రదోషకాల పూజలు మంగళకరంగా జరిగాయి. తిరుపతి జిల్లా నాగలపురం మండలంలోని ప్రసిద్ధ విలక్షణ శైవ క్షేత్రం సురుటుపల్లి సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో నందీశ్వరునికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా గణపతి ఆరాధన, సంకల్పం పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి తొలుత పంచామృతాలు, ఆపై పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం చందనం, కుంకుమాది బొట్లను అలంకరించి పుష్పమాలలు ధరింపచేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. చిత్తూరు జిల్లా గంటావూరులోని జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వరుని ఆలయంలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. గర్భాలయంలోని శ్రీ శని భగవానుడి సుందరమూర్తికి అర్చకులు మహాసంకల్పంతో ప్రత్యేక ఆరాధనలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను జరిపారు. అనంతరం తైలాభిషేకాలను పూర్తి చేశారు. ఆపై విశేష పుష్పాలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు చిత్తూరు జిల్లాలోని పలు దేవీ ఆలయాలు ప్రత్యేక పూజలతో కలకల్లాడుతున్నాయి. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా అమ్మవార్లను వివిధ రకాల అలంకరణలతో కొలువు తీర్చి మంగళకర అర్చనలతో సేవిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ మహాలక్ష్మిగా ధనలక్ష్మి రూపంలో కొలువు తీరిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి
మొక్కులు చెల్లించుకున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రావణ మాసోత్సవాలు సింహ సంక్రమణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా పూజలను నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రత్యేక అలంకరణలతో పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో సింహాచలం అప్పన్నకు తిరువీధి సేవ కనుల పండుగ జరిగింది. సింహాద్రి అప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచినాము దయగనవయ్యా. సింహాద్రి అప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచినాము దయగనవయ్యా. నిత్యమైన సత్యమైన నిన్ను చూడగా పిన్న పెద్దలంతా కలిసి చేరినామయ్యా. నిత్యమైన సత్యమైన నిన్ను చూడగా పిన్న పెద్దలంతా కలిసి చేరినామయ్యా. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారికి నవకలశ స్నపన సహిత వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని స్నానపీఠంపై కొలువు తీర్చి ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, నవకలశ ప్రతిష్ఠ, నవకలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నవకలశ స్నపనం, వసంతోత్సవ కైంకర్యాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఇక నిత్య పూజల్లో భాగంగా భువనగిరిలో కొలువైన స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. వేదికపై స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ పూమాలలను ధరింపచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల నడుమ చూడ చక్కగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా
భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఆగస్టు నెల 19వ తేదీ నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు ఆగస్టు 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు నవంబర్ 9వ తేదీ తిరుమల శ్రీవారికి జరిగే పుష్పయాగ మహోత్సవం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటాయి. ఇక ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. నవంబర్ నెలకు సంబంధించి ఆగస్టు 19 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి గోపుర ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వెంచేపు చేసి సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లను మేళతాళాలతో ఊరేగింపుగా గోపురోత్సవానికి తరలించారు. అక్కడ స్వామి అమ్మవార్లకు హారతులు అందజేసిన తర్వాత భాజా భజంత్రిల నడుమ తిరిగి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ విద్యా గణపతి ఆలయంలో పుష్కర కుంభాభిషేక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా గరికార్చన నిర్వహించారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని గరికతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు రకాల గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, హోమాది కార్యక్రమాలను నిర్వహించి స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. శ్రావణమాసం శుక్ల త్రయోదశి వేళ మహాప్రదోష సమయంలో మహాదేవుని దర్శనం, ఈశ్వరుని ప్రియ భక్తుడు నందీశ్వరుని దర్శనం, అభిషేక వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. చిత్తూరులో శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర ఆలయంలో మహాప్రదోషకాల పూజలు వైభవంగా జరిగాయి. ఏకకాలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, సంకల్పం పూర్తి చేశారు. ఆపై శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతులకు చూడ చక్కగా అలంకరణ చేసి మారేడు దళాలతో అర్చనలు జరిపి నందివాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా హోమ కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. అనంతరం సహస్ర దీపకాంతుల ఊంజల మండపంలో స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి వేదపారాయణం, నాదస్వరం, భక్తి సంకీర్తనాదుల నడుమ కనుల పండుగ ఊంజల సేవ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికేశ్వరుని సన్నిధిలో మహాప్రదోష అభిషేకాలు జరిగాయి. నందీశ్వరుని సన్నిధిలో గణపతి పూజ సంకల్పం పూర్తి చేసిన అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరణలు జరిపి హారతులు సమర్పించారు. ఏలూరులోని శ్రీ జనార్దన స్వామి, శ్రీ నగరేశ్వర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో ముందుగా దీపారాధనలను చేశారు. ఆపై అర్చకులు భక్తులతో సంకల్పం పూర్తి చేయించారు. అనంతరం శనీశ్వరునికి తైలాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో శనివారాల వ్రత పూజ సామూహికంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచార పూజలతో సంకల్పయుక్తంగా వ్రత పూజలను జరిపారు. మహిళలు శుభసూచకమైన పసుపు వర్ణ సంప్రదాయ వస్త్రధారణలతో ఏడుకొండలవాడిని శనివార వ్రత దీక్షతో సేవించి ధూపదీప నివేదనలు అందజేశారు. శ్రీకాళహస్తికి సమీపంలో తొండమానుపురంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆగముక్తంగా వైదిక పూజలను నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ఆస్థానం సమర్పించారు. ఇక మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన శనీశ్వరుని మండపంలో అర్చకులు అభిషేకాలను జరిపారు. గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శని త్రయోదశి పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అర్చకులు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం నంద్యాల జిల్లా అహోబిలంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలంలో శ్రీ అమృతవల్లి తాయారును బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి తిరుచి సేవ జరిపారు. అనంతరం ఊయలపై వేంచేపు చేసి సంప్రదాయ కైంకర్యాలతో సేవించి అమ్మవారికి ఓంజల్ సేవ నిర్వహించారు. చిత్తూరులోని కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలను వైభవంగా నిర్వహించారు. శనీశ్వరుని మందిరంలో ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. శని త్రయోదశి పూజలను వైభవంగా నిర్వహించారు. శనీశ్వరుని మందిరంలో ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తుల సమక్షంలో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలు విశేషించి తైలంతో మంగళాభిషేకాలను నిర్వహించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో శనీశ్వరుని అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయుడికి అభిషేకం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయుడికి అభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్పం పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి తొలుత పంచామృతాలు, అనంతరం పండ్ల రసాలు, ఆపై పలు రకాల సుగంధ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని రజత కవచం, మణిమయ వజ్ర భరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా కొలువదీర్చి సింధూర అర్చన, ఆకుపూజ నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.